తాతయ్య, వాళ్ళు ఫోటో దొంగిలించడం నేను చూశానని నన్ను కొట్టి ఫోటో లాక్కోవాలని చూస్తున్నారు తాతయ్య. యువరాజ్ అబద్ధం చెప్తున్నాడు తాతయ్య గారు. ఇప్పుడే కాదు, మిమ్మల్ని కలిసినప్పటి నుంచి అబద్ధమే చెప్తున్నాడు. ఇదంతా వాడు మీ దగ్గరున్న సాక్ష్యాల కోసం చేస్తున్నాడు తాతయ్య. లేదు తాతయ్య. దయచేసి నా మాట వినండి. నేను మీ మనవణ్ణి. నువ్వు మాట్లాడకు బాబు, నువ్వు మాట్లాడకు బాబు, నువ్వు మాట్లాడకు బాబు. నీ మాటలు నేను వినను, మాటలు నేను వినను, మాటలు నేను వినను. నాకు తెలుసు నా మనవడు ఎవరో. ఇవే కేదార్ సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాలు. సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాలు. సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాలు. సుధాకర్ కొడుకని నిరూపించే సాక్ష్యాలు. వీటిని నా మనవడికిచ్చి వాడి వారసత్వాన్ని, వాడి తల్లి ప్రేమని అవమానించి అనుమానించిన అందరికీ సమాధానం చెప్పడానికి వచ్చాను. సాక్ష్యాలు దొరికాయా? అమ్మయ్య, అయితే నేనే ఇంటికి వారసుడిని నమ్మించవచ్చు. సాక్ష్యాలు ఇవ్వండి తాతయ్య. ఇప్పుడే నేను సుధాకర్ కొడుకుని నిరూపించుకుంటా. ఒక్క తూర సాక్ష్యాలు అబ్బోడు చేతికి రాగానే ముందు వాటిని తగలబెట్టేయాలా? అంత స్లోగా ఇస్తున్నావేంటయ్యా? ఫాస్ట్గా ఇవ్వు. అయినా నీ మనవడి సంతోషాన్ని, జీవితాన్ని మా చేతుల్లో నువ్వే పెడుతున్నావు. ఒక్క నిమిషం తాతయ్య గారు, ఒక్క నిమిషం తాతయ్య గారు, ఒక్క నిమిషం తాతయ్య గారు, ఒక్క నిమిషం తాతయ్య గారు. ఈ సాక్ష్యాలు యువరాజ్ చేతికి వెళ్తే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసమ్మా. నా మనవడెవరో కూడా నాకు బాగా తెలుసు. ఎవరో చెప్తే తెలుసుకునేంత పరిస్థితుల్లో నేను లేను. ఒక్క నిమిషం బాబు. తాతయ్య, బయట ఇంట్లో వాళ్ళ గురించి అడిగితే అందరి గురించి అటూ ఇటూగా చెప్పినా నీ గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పారమ్మా. నువ్వు నిజం మాత్రమే మాట్లాడతావని, న్యాయం వైపే ఉంటావని. నువ్వు చెప్పమ్మా, వాళ్ళు చెప్తోంది నిజమా? లేక ఈ ఇంట్లో ఎవరైనా నన్ను మోసం చేస్తున్నారా? నా మనవడికి అన్యాయం జరుగుతుందా? చెప్పమ్మా. సరేమ్మా, చెప్పకులే. ఏం సుధాకర్, నువ్వైనా చెప్తావా? నిజమేదో అబద్ధమేదో? అయినా 25 ఏళ్ల ముందే నీకు నిజం వైపు నిలబడే ధైర్యం లేకపోయింది. ఇప్పుడెక్కడి నుంచి వస్తుందిలే ఆ ధైర్యం నీకు? ఏం చేస్తున్నారు తాతయ్య గారు? ఈ ఇంట్లో మనసున్న మనుషులు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నానమ్మా. నిజం వైపు నిలబడే ధైర్యం ఎవరికైనా ఉందేమోనని అడుగుతున్నానమ్మా. యో, ఏందయ్యా నీ రచ్చ? నువ్వు నీ మనవణ్ణి తీసుకొని బయటికి పో. నీ పంచాయతీలన్నీ బయట పెట్టుకో. ఏదో సాక్ష్యాలు తెచ్చాను, ఇస్తాను అన్నారు కదా. మీ మనవడికి ఇవ్వండి. కేదార్ వచ్చి అవి మాకు చూపిస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాం. అయితే నా మనవడికి ఇవ్వాల్సిందేనంటావా అమ్మా? ఇస్తేనే కదా నిజాన్ని నిరూపించుకోగలడు. నిజం అదేదో పెద్ద తమాషాగా ఉందమ్మా. తలుచుకుంటేనే నవ్వొస్తోంది. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది తాతయ్య? ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నారు? వాళ్ళ మాటలు విని మీరు నన్ను అనుమానిస్తున్నారా? వాళ్ళు ఇదంతా మిమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్నారు తాతయ్య. మరి నువ్వేం చేస్తున్నావు? మోసమే కదా చేస్తున్నావు. తాతయ్య, యో, వయసులో పెద్దోడువని నీకు మర్యాద ఇస్తా ఉంటే నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేసుకుంటావా? అమ్మా, ఎంత ధైర్యం ఉండదు నీకు?
ఇతను నీ కొడుక ఇతను నీ కొడుక ఇతను నీ కొడుక ఇతను నీ కొడుక అతను కదమ్మా నీ కొడుకు. వీడు నా మనవడు కేదారమ్మా. తాతయ్య గారు అంటే మీకు నిజం తెలిసిందమ్మా జగధాత్రి, తెలిసిందమ్మా జగధాత్రి, తెలిసిందమ్మా జగధాత్రి. నా మనవడెవరో నాకు తెలిసింది, మనవడెవరో నాకు తెలిసింది, మనవడెవరో నాకు తెలిసింది, మనవడెవరో నాకు తెలిసింది. ఈ మూర్ఖుడు నన్ను చేసిన మోసం నాకర్థమైంది. ఎక్కడో కాశీలో ఉన్న నాకు నా మనవడి గురించి తెలిసేలా చేసిన నా కూతురు పక్కనే ఉన్న నా మనవడి గురించి తెలిసేలా చెయ్యదని ఎలా అనుకున్నావు? అయినా అసలు మీకు నిజం ఎలా తెలిసింది తాతయ్య గారు? సూరి, సూర్య సూరి బాబాయ్, ఏంటి యువరాజ్, అన్నీ బాగానే మేనేజ్ చేశా. ఇవాళ సాక్ష్యాలు నీ చేతికి వచ్చేస్తాయనుకున్నావు కదా. సీన్లోకి నేను ఎంట్రీ ఇస్తానని నువ్వు అస్సలు అనుకుని ఉండవు కదా. అసలు ఇదంతా ఎలా జరిగింది తాతయ్య గారు? సూర్యనారాయణ గారిని మీరు ఎక్కడ కలిశారు? ఎలా కలిశారు? బాబుకి ఫోన్ చేసి సాక్ష్యాలు దొరికాయి ఇస్తానంటే వెళ్ళానమ్మా. నమస్తే పెద్దయ్య. నేను అడిగిన సాక్ష్యాలు తీసుకొచ్చావా బాబు? 25 ఏళ్ల ముందు డాక్యుమెంట్స్ కదా పెద్దయ్య, కొంచెం కష్టమైంది. హెడ్ క్వార్టర్స్లో దొరికాయి. ఇదిగోండి పెద్దయ్య, తీసుకోండి. ఈ సాక్ష్యాలు చూశాక సుధాకర్ నిజం ఒప్పుకోక తప్పదు. ఏమైంది పెద్దయ్య? అల్లుడు గారితో ఏదైనా సమస్య? ఏదైనా ఉంటే నాతో చెప్పండి. డిపార్ట్మెంట్లో మనకి సాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్దయ్య. ప్రస్తుతానికి ఇది నా సమస్య బాబు. సాయం కావాలంటే నేను అడుగుతాను. సరే పెద్దయ్య, ఇక్కడ నేను వెళ్ళొస్తా. అలాగే. ఆ. ఏంటి పెద్దయ్య, మీకోసం పొద్దున్నుంచి తిరుగుతున్నా. మహల్కి వెళ్తే సిటీలో బాబుని కలవడానికి వెళ్ళారని చెప్పారు. అదే వకీలు, కేదార్ కోసం సాక్ష్యాలు తీసుకోవడానికి వచ్చాను. చెప్పు, ఏదైనా పని పడిందా? మీ పని పూర్తయిందని చెప్పడానికి వచ్చాను పెద్దయ్య. నా పనా? అవును పెద్దయ్య, ఒకసారి అటు చూడండి.